హలో, గుడ్ మార్నింగ్. గొంతు కొంచెం గలీజ్గా ఉంది, ఏమనుకోద్దండి. అంటే ఇంకంతే ఈ చలికాలము మంచు పడుతుంటుంది. అంటే నేనే మనాలిలో లేను మంచు పడేకి, ఇదే అనంతపురంలోనే ఉన్నాను. ఊరికే అట్లా చిన్న చిన్న పొగ కూడా మనకు మంచే. ఇంత ఉంటే ఇది చేసి చెప్పాలంట యూట్యూబ్లో. నేను ఫస్ట్ యూట్యూబ్ పెట్టినప్పుడు నాకు ఇది చెప్తున్నారు, అంటే ఏమని, మన దగ్గర ఇంత ఉందనుకో మనం ఇంత వేసి చెప్పాలి అని. సరే పోంతి, ఈరోజు ఎన్నో రోజులకి నిజంగా చెప్తానా, ఈ చెట్టులో ఇది 4వ పువ్వు, లిటరల్లీ 4వ పువ్వు. కానీ అబ్బా ఎంత క్యూట్గా ఉంది చూడండి. దీని స్మెల్ అసలు లిటరలీ నేను షాక్. అంటే దీని ఆకుని కూడా ఇట్లా 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 అంటే స్మెల్ వస్తుంది. ఇంక ఈ పువ్వు అయితే దగ్గర నుంచి సూపర్గా స్మెల్ వస్తుంది. ఇది ఒరిజినల్ పన్నీర్ రోజా. ఈ ఆటో సారీ, ఈ ఆటో వాళ్ళు చూడు అసలు బా ఊకే సౌండ్. రండి తీసుకోండి, పుణ్యం వస్తుంది, తాగండి అని పట్టింటారు. లిటరలీ పక్కనున్నా కూడా స్మెల్ వస్తుంది పువ్వు. ఇది ఇంకా మొత్తం ఇడగాల, కానీ ఏం చేస్తాం, మా ఇంట్లో మళ్ళీ పీక్కొని పోతారని భయం వేసి వీడియోలు తీస్తానా. లిటరలీ నేను ఈ మధ్య వీడియోస్ కూడా పెట్టడంలే, ఎందుకంటే నేను వీడియోస్ తీసుకునే లోపే పూజకి యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంక ఈరోజు అమావాస్య, అభిషేకం చెప్పిస్తున్నారు శివుడికి. సో మాఘమాసం స్టార్ట్ అయింది కదా, తీసుకొని పోతారంట. అందుకే ఒక పువ్వు అయినా పర్వాలేదులే మీకు చూపిద్దామని అనిపించి వీడియో తీస్తానా. లిటరలీ ఈ చెట్టులో ఇది 4వ పువ్వు అంతే అనమాట. బట్ స్మెల్ అయితే దూరం నుంచి కూడా వస్తుంది, మనం అసలు దగ్గర నుంచి కూడా చూడాల్సిన పని లేదు. ఇవి బయట అమ్ముతారు, కానీ అవన్నీ ఒరిజినల్ కాదు. ఒరిజినలే తెచ్చుకోండి. పువ్వులు తక్కువ వస్తాయి, కానీ స్మెల్ మాత్రం ఇలా తలనొప్పిస్తుంది. ఆ స్మెల్కి అంత బాగుంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ వైట్ గులాబీలు కూడా కొన్ని మొగ్గలు వచ్చినాయి. అండ్ ఇక్కడ ఒక ఆరెంజ్ ఫ్లవర్ కూడా ఉంది. సో మీరే చూడండి, ఇప్పుడు మమ్మీ వస్తుంది హార్వెస్ట్ చేసేకి. సో ఎంత క్యూట్గా ఉంది కదా ఈ ఆరెంజ్ ఫ్లవర్స్. ఈ చెట్టు అయితే చాలా ఫ్లవర్స్ ఇచ్చింది, ఒక 100 పువ్వులైనా ఇచ్చింటుంది. ఇంక ఇక్కడ పింక్ మీకు స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. మొన్న ఈ చెట్టు నిండా పువ్వులే, కానీ మా మమ్మీకి బాబా అంటే ఇష్టమా, బాబాకి గులాబీలు అంటే ఇష్టమా, మీకు తెలుసు కదా బాబా భక్తులందరికీ ఎక్కువ మోస్ట్లీ. సో మా మమ్మీ ఇంకా గురువారం చిన్న చిన్న అట్లీస్ట్ ఇంకా లైక్ అంటే ఇప్పుడు ఇట్లుందే దీన్ని కూడా పీక్కొని పెట్టేస్తుంది. అంత ఇష్టం అనమాట బాబా అంటే. ఇప్పుడన్నా ఏదో పాపం కొంచెం హెల్త్ బాగాలేక తక్కువ, కానీ కొన్ని ఇయర్స్ ముందైతే బాబాకి ఎట్లా పూజ చేసేదో అనమాట. సో ఈ చెట్లు, సో లిటరలీ మీకు ఒరిజినల్ పన్నీర్ చెట్టు దొరికితే ఖచ్చితంగా తెచ్చుకోండి. అది ఒరిజినల్ అయి ఉండాల, ఏది పడితే తెచ్చుకొని. ఇది ఎక్కువ పూలు పూస్తుంది అని కాదు, ఎప్పుడో ఒక పువ్వు పూసినా దాని స్మెల్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెట్టుకి ఇంత దూరం ఉన్నాను, స్మెల్ వస్తుంది, అట్లే తలనొప్పిచ్చే స్మెల్ సూపర్గా ఉంది. దీని జస్ట్ కొమ్మని ఇట్లా అన్నా కూడా ఆకుని వస్తుంది స్మెల్. ఇంక ఈ పువ్వు అయితే చాలా చాలా బాగా వస్తుంది స్మెల్, భలే ఉంటుంది. చూసినారా, వైట్ గులాబీలు అయితే పెద్ద పెద్దగా పూస్తాయి, సూపర్గా ఉంటాయి. మీకు ఫొటోస్ కావాలంటే పెడతా, లేదా మన ఓల్డ్ వీడియోస్లో అయినా చూడండి. సో ఈ పువ్వు మాత్రం నిజంగా అంటే మీకు చెప్పి వేయాలి, ఆ స్మెల్ చాలా చాలా బాగా వస్తుంది. నేనేమన్నా అదే చెప్పాను కదా, గొడవ ఉన్నా రేపు విక్కోండి అని. కానీ ఈరోజు అభిషేకం ఉంది, మాఘమాసం స్టార్ట్ అయింది, అభిషేకం చేపిస్తున్నాం, పీక్కుంటాం అని పట్టినారు. సో ఎందుకైనా మంచిది అయినా ఒక చిన్న వీడియో వేసి పెట్టినాను అనమాట. సో మమ్మీ హార్వెస్ట్ చేసుకుంటుంది, బట్ స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు ఇట్లా ఒరిజినల్దే తెచ్చుకోండి. నేనైతే అంటే లైక్ ఇది మా చెల్లెలు గిఫ్ట్గా తెచ్చిచ్చింది నాకు. యాక్చువల్లీ దీంతో పాటు ఇంకో 2 తెచ్చిచ్చింది, కానీ ఇది మాత్రం చాలా స్పెషల్.
లిటరలీ ఇది ఒరిజినల్ పన్నీర్ రోజా, దూరం నుంచైనా స్మెల్ వస్తుంది. ఇవి కొన్ని ఫేక్ కూడా ఉంటాయి, అంటే గ్రాఫ్టెడ్ ఉంటాయి. నార్మల్ కొన్ని ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాయి కదా, అవి ఊరికే అసలు దండిగా పూలు పూస్తాయి కానీ స్మెల్లే రావు. అట్లాంటిది కాదు ఇది. అండ్ దీని పెటల్స్ కూడా 100 పెటల్స్ ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద పువ్వు లాగా అవుతుంది. యాక్చువల్లీ ఓల్డ్ ఫొటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా పెడతాను. సో మమ్మీ రా మమ్మీ హార్వెస్ట్ చేద్దాం. హాయ్ మమ్మీ. మమ్మీ సిజర్ తెచ్చుకోలేదే. చూడండి అయితే ఒక పువ్వు ఉంది. యాక్చువల్లీ ఇది ఒకటేం కాదు, ఈ చెట్టు నిండా ఉండిండే. దీన్ని క్లిప్ని యాడ్ చేస్తాను, మొన్న అందుకే ముందే తీసి పెట్టుకున్నాను అనమాట. అయితే ఒక పువ్వు ఉంది. యాక్చువల్లీ ఇది ఒకటేం కాదు, ఈ చెట్టు నిండా ఉండిండే. దీన్ని క్లిప్ని యాడ్ చేస్తాను, మొన్న అందుకే ముందే తీసి పెట్టుకున్నాను అనమాట. సో అది సంగతి. ఇది ఇంకా మంచిగా మొగ్గలు వస్తుంది చెట్టు. అప్పుడు మీకు మొన్న చెప్పినట్టు చెట్లన్నీ అసలు పూలే లేవు. ఇప్పుడు చూస్తే మొత్తం బర్డ్స్ వచ్చేసినాయి అన్నమాట. యాక్చువల్లీ నా గొంతు బాగాలేదనుకుంటున్నాను. సో చూడండి పొద్దున్నే నేను అసలు ఇది మంచులాగే ఫీల్ అవుతున్నాను. మీరెట్లా ఫీల్ అవుతున్నారో నాకు తెలీదు. చాలా బాగుంది కదా. పొద్దున్నే లేస్తే ఆ కిక్కు వేరంటారు. వద్దులే మనకు ఆ కిక్కు. లేట్గా లేచి లేట్ కిక్కునే పొందుదాం అనిపిస్తుంది. ఓకే మరి. సో చూడండి ఇవి చెట్లు చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇంకా మా మమ్మీ వచ్చేస్తుంది, హార్వెస్ట్ చేసేద్దాము. యాక్చువల్లీ నేను మా మమ్మీకి చెప్తాను, ఇవాళకు గొడవ అన్నాం. పొద్దున్నే లేస్తేనే ఏది నీది గొడవ అని వెళ్ళిపోయింది. నేనేమంటున్నా అంటే ఇది రేపు మొత్తం ఇవి ఇచ్చుకుంటుంది అని, ఎందుకంటే నాకు తెలుసు పెద్దగా వస్తుంది పువ్వు. మా మమ్మీ రేపటికి రెక్కలన్నీ ఊడిపోతాయి, ఈరోజే పీక్కోల్లా. ఎందుకు? ఈరోజు అమావాస్య అండ్ అభిషేకం చేపిస్తున్నారు శివుడికి, పూలు తీసుకొని పోలా అని. అంటే బయట ఎన్నైనా కొనచ్చు, అంటే లైక్ 1 కేజీ 2 కేజీలు అట్లా ఎన్నైనా కొనచ్చు అనమాట. కానీ ఇట్లా ఇంట్లో మనం నీళ్ళు పోసి మన చెట్లో పీక్కొని అవి దేవుడికి పెడితే లైక్ ఆ ఆనందం వేరు. అది మాటల్లో చెప్పలేము. సో దట్స్ వై మా మమ్మీ ఇట్లా నన్ను కన్విన్స్ చేస్తుంది. లేదు ఇప్పుడే దిగిపోతుంది, వేస్ట్ అయిపోతుంది పువ్వు, అది ఇది అని. సో అందుకే గొడవ అన్న మా మమ్మీ అలిగి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ మా మమ్మీ వీడియో తీసుకో హార్వెస్ట్ చేసుకుంటాను, కావాలంటే దాన్ని ఇంకొక హాఫ్ వీడియో చేసి అటాచ్ చేయది ఇది అని చెప్పింది. సరే నేనేమనుకున్నా, అబ్బా మరీ 3-4 పువ్వులకి ఏం వీడియో తీసుకుంటాంలే అట్లా అనుకున్నాను. కానీ అది యూట్యూబ్ రూల్ అంట, అతి చేయాల మనం. కంటెంట్ కొంచెం ఉంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయాలని ఇలా మాట్లాడుతున్నాను. ఏమనుకోద్దండి, పొద్దున్నే కదా ఎనర్జీ బాగుంది. అదే ఏదో ఈవినింగ్ అట్లా అనుకో, పొద్దున్న నుంచి చాలా తిట్లు తింటాం కాబట్టి ఇంట్లో వాళ్ళతో అంత ఉండదు ఎనర్జీ. సో మరి మమ్మీని పిలుచుకొని వచ్చి హార్వెస్ట్ చేద్దాం, ఓకేనా? సో నా వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇంకా రండి మమ్మీని పిలుచుకొని వచ్చి హార్వెస్ట్ చేద్దాం. ఎందుకంటే చలి పెడుతుంది. హార్వెస్ట్ అయిపోయిన వెంటనే
రూమ్లోకి పోయి డోర్ వేసుకొని మళ్ళీ పడుకోవాలి. లేదు యాక్చువల్లీ పడుకునే అంత సీన్ లేదు ఇంకా. చూస్తున్నారా వైట్ గులాబీలు అయితే పెద్ద పెద్దగా పూస్తాయి, సూపర్గా ఉంటాయి. మీకు ఫొటోస్ కావాలంటే పెడతా, లేదా మన ఓల్డ్ వీడియోస్లో అయినా చూడండి. సో ఈ పువ్వు మాత్రం నిజంగా అంటే మీకు చెప్పి వేయాలి, స్మెల్ చాలా చాలా బాగా వస్తుంది. నేనేమన్నా అదే చెప్పాను కదా గొడవ ఉన్నా రేపు విక్కోండి అని. కానీ ఈరోజు అభిషేకం ఉంది, మాఘమాసం స్టార్ట్ అయింది, అభిషేకం చేపిస్తున్నాం, పిక్కుంటాం అని అంటున్నారు. సో ఎందుకైనా మంచిది అని ఒక చిన్న వీడియో చేసి పెట్టినాను అనమాట. సో మమ్మీ హార్వెస్ట్ చేస్తే హార్వెస్ట్ చేసుకుంటుంది, బట్ స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు ఇట్లా ఒరిజినల్దే తెచ్చుకోండి. నేనైతే అంటే లైక్ ఇది మా చెల్లెలు గిఫ్ట్గా తెచ్చిచ్చింది నాకు. యాక్చువల్లీ దీంతో పాటు ఇంకో 2 తెచ్చిచ్చింది, కానీ ఇది మాత్రం చాలా స్పెషల్. లిటరలీ ఇది ఒరిజినల్ పన్నీర్ రోజా, దూరం నుంచైనా స్మెల్ వస్తుంది. ఇవి కొన్ని ఫేక్ కూడా ఉంటాయి, అంటే గ్రాఫ్టెడ్ ఉంటాయి. నార్మల్ కొన్ని ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాయి కదా, అవి ఊరికే అసలు దండిగా పూలు పూస్తాయి కానీ స్మెల్లే రావు. అట్లాంటిది కాదు ఇది. అండ్ దీని పెటల్స్ కూడా 100 పెటల్స్ ఉంటాయి అన్నమాట. చాలా చాలా పెద్ద పువ్వు లాగా అవుతుంది. యాక్చువల్లీ ఓల్డ్ ఫొటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా పెడతాను. సో మమ్మీ రా మమ్మీ హార్వెస్ట్ చేద్దాం. హాయ్ మమ్మీ. మమ్మీ సిజర్ తెచ్చుకోలేదే. చూడండి నేను చెప్తాను కదా మా రేపు ఇడుగుతుంది, నువ్వు ఊరికే గొడవ పడతావు. సరే ఇవి కూడా ఉన్నీనా? ఉన్నీలేమో పాపం. పొగాలు పీక్కుంటే లేకుంటే లేదు. మాఘమాసం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ చూడండి అసలు మొత్తం పుయ్యల్లో ఇవి, కానీ మా మమ్మీ చెప్పినాను కదా బాబా భక్తురాలు, మొన్న మొత్తం బిగేసుకొని బాబాకు పెట్టేసింది. ఈ రోజేమో ఇంకా శివుడు. మాఘమాసం స్టార్ట్ అయింది, అభిషేకం అని చేస్తున్నారనమాట. సరేలే బాయ్ చెప్పు. బాయ్ మమ్మీ. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి. సో ఓకే గైస్ బాయ్.